జారిపోయింది వెంటనే, దాంతోపాటు కిందికి వచ్చేస్తుంది. హెయిర్ త్రూ ఉంటుంది కాబట్టి అలానే లాక్ అవుతుంది. క్రాస్లో కింద పడ్డట్టు అక్కడ పెడితే పఫ్ కిందికి పోయిద్ది. చిన్ కానీ వాళ్ళది ఫోర్ హెడ్ కానీ పట్టుకోవాలి. ఇంకా బెండ్ చేయాలి పిన్. ఇంకొక పిన్ పెట్టాను. లేకపోతే ఇవి రెండు ఆగట్లేదు అనుకుంటే ఈ రెండు లాక్ చేసుకుంటా పిన్స్ హోల్డ్ చేయాలి. ఈ రెండు లాక్ చేయాలంటే ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి. పిన్స్ మాత్రం ఎక్కువ పెట్టొద్దు, మ్యాక్సిమం తక్కువనే చూసుకోవాలి. ఓకే, థ్రెడ్డింగ్ కావాల్సిన కస్టమర్ యాంటీసెప్టిక్ లోషన్ విచ్ పర్పస్? కూలింగ్ అండ్ వాళ్ళకు చేసినాక కాదు, యాంటీసెప్టిక్ లోషన్ దేనికి? రాంగ్. వాళ్ళ మసాజ్ కాదు, వాళ్ళకి ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే అది మనకి స్ప్రెడ్ అవ్వకుండా మనం నోట్తో చేస్తాం కదా. సో మనకి అబ్బకింగ్ చేసి క్లీనింగ్ పర్పస్లో ఫస్ట్ చేసిన తర్వాత మనం థ్రెడ్డింగ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ యాంటీసెప్టిక్ లోషన్ రాసిన తర్వాత థ్రెడ్డింగ్ స్టార్ట్ చేయాలి. పౌడర్ యాంటీసెప్టిక్ లోషన్ రెండు రాయాలి. ఫస్ట్ యాంటీసెప్టిక్ లోషన్ క్లీనింగ్ తర్వాత మళ్ళీ పౌడర్ అప్లై చేసి దెన్ ఆఫ్టర్ థ్రెడ్డింగ్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ సెలూన్ చైర్ ఉంది, మిర్రర్ ఉంది, పౌడర్ కంటే ముందే లోషన్ అప్లై చేయాలి, యాంటీసెప్టిక్ లోషన్. అది కూడా ఎట్లా అంటే వాళ్ళ స్కిన్ ఏమైనా ప్రాబ్లమేటిక్ ఉంటే చేయాలి. తర్వాత పౌడర్ తర్వాత థ్రెడ్డింగ్ స్టార్ట్ చేస్తాం. దానికి ఏం థ్రెడ్ తీసుకోవాలి కస్టమర్కి? ఆర్గానిక్ థ్రెడ్. అదేంటిది? ఆర్గానిక్ థ్రెడ్. అదేం టైప్? కాటన్ థ్రెడ్ యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు కస్టమర్ బాగా సెన్సిటివ్, అప్పుడు ఏం చేస్తారు? థ్రెడ్ వాటర్లో తడిపి చేయాలి. థ్రెడ్ సోక్ చేసి థ్రెడ్డింగ్ చేయాలి. తర్వాత ఎక్స్ట్రా సీజర్తో కట్ చేసి తర్వాత ఏం అప్లై చేయాలి? కూలింగ్ చేసి ఏం చేస్తారు? వదిలేస్తారా? మసాజ్ చేయాలి. హైడ్రో లిఫ్టింగ్ మసాజ్. ఎప్పుడు వదిలేయాలంటే వాళ్ళు పైసలు ఇచ్చిపోయినాక మస్ట్. మనం డబ్బుల కోసం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వాళ్ళకి చెప్పి మనం మన సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ఇంకో కొంతమంది ఎక్స్ట్రా సర్వీస్ తీసుకుంటారు. ఏంటి, ఐబ్రోస్లోనే అప్పర్ లిఫ్ట్ చేయమంటారు, ఐబ్రోస్లోనే లోవర్ లిఫ్ట్ చేయమంటారు. అట్లా చేస్తామా? చెయ్యలేదు. ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోవాలి వాళ్ళకి. అదే మనం కొంచెం వదిలేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. మనం కూడా మనం చేసిన సర్వీస్కి డబ్బులు తీసుకోవాలి. ఇదైతే క్లాస్ అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు స్ట్రైట్ ఉంటుంది. స్ట్రైట్ అంటే ఇట్లనే కొంచెం దీన్ని స్ట్రైట్ అంటే మీకు చూపిస్తా. ఇటు తిరగండి. అర్థంగా కనిపిస్తానా? ఇది స్ట్రైట్. రిక్వైర్మెంట్ బట్టే మనం చేయాలి. ఇదేంటి? ఆర్చ్ డీప్ ఆర్చ్. ఇవి లేవా ఇంకా? ఏం చేసేది? మెస్సీ నైస్ హెయిర్ స్టైల్ విత్ రన్నింగ్ గ్లాస్. ఇవి ఉంటే బాగుంటుంది. ఇంకా వేరే అవి ఉన్నాయి పిన్స్, అవి అరేంజ్ చేసుకుందాం. మెస్సీ హెయిర్ స్టైల్ నిన్న క్లాస్ జరిగింది, వాళ్ళే చూసారు. గుడ్. థ్యాంక్ యూ టీచర్. మీరు ఆల్రెడీ క్రింపింగ్ జరిగింది కాబట్టి వేసారు, దీనికి క్రింపింగ్ లేదు కాబట్టి జస్ట్ హెయిర్ స్టైల్ మేక్ చేస్తుంది. ఓకే, డన్.
ప్రిపరేషన్ నీకు మంచిగా నేర్చుకో చెప్తాను నేను. మెస్సీ వస్తుంది, మెస్సీ హెయిర్ స్టైల్ కాబట్టి మెస్సీ వస్తుంది. ముందు హెయిర్ స్టైల్స్ ఏం ప్రాక్టీస్ లేదు కదా, తెలుస్తుంది.